జై శ్రీమన్నారాయణ. ప్రపంచంలో అత్యంత అరుదైనటువంటి క్షేత్రము శ్రీకాకుళం జిల్లా పవిత్రమైన శ్రీ 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 అరసవల్లి క్షేత్రం. ఈ క్షేత్రము సాక్షాత్తు దేవేంద్రుల వారు ప్రతిష్ఠ చేశారని చెప్పి ధర్మశాస్త్రాలని చెప్పుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి క్షేత్రము అరుదైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రములో మాఘమాసములో ఆదివారములు, వైశాఖ మాసములో ఆదివారములు, ప్రతి అమావాస్య ఆదివారములు, పుష్యమీ నక్షత్రం ఇటువంటి మహాపర్వదినాల్లో లక్షలాది మందిగా ప్రజలు అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి చక్కగా దర్శనం చేస్తుంటారు. ఈ క్షేత్రంలో ముఖ్యమైనటువంటి దేవతలు గణపతి ఇక్కడ స్వయంగా వెలసి ఉన్నాడు. ఈ క్షేత్రానికి ప్రతిష్టకు కారణభూతులైనటువంటి శ్రీ 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 దేవేంద్రులు కూడా ఈ క్షేత్రంలో వెలిసి ఉన్నారు. అలాగే దుర్గాదేవి, మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవి కూడా ఇక్కడే ఉంది. అలాగే భైరవస్వామి కూడా ఉన్నారు. అలాగే ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నారు. అలాగే శివ స్వరూపుడు, విష్ణు స్వరూపుడు అయినటువంటి శివకేశ్వరుడు వెలిసి ఉన్నాడు. నాగమిథునం కూడా ఉంది. కాబట్టి ప్రపంచంలో ఈ క్షేత్రముతో సమానమైనటువంటి క్షేత్రము ఇంకెక్కడా లేదు. ముఖ్యంగా సూర్యుడు ప్రత్యక్ష దేవత అయినప్పటికీ కూడా ఈ క్షేత్రంలో వచ్చి సూర్య నమస్కారాలు చేసుకోవటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతూ ఉంటారు. వేదాలు కూడా అవే ఘోషిస్తున్నాయి. శ్రీరామచంద్రుడంతటి వాడు తన తాలూకా విజయాన్ని కోరి అగస్త్య మహామునీంద్రుడు బోధించడం వలన స్వయంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లు పఠించి రావణాసురుడి మీదను విజయాన్ని సాధించాడు. ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి ఉద్యోగాల్లో పొందాలన్నా, ఆరోగ్యము సహకరించకపోయినా, ఎన్నికల్లో గెలవాలన్నా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం అన్నది పరిపాటిగా వస్తూ ఉన్నటువంటిది. అటువంటి గొప్పదైనటువంటి ఈ క్షేత్రము గత కొద్ది సంవత్సరాల క్రితము సరైనటువంటి చర్యలు లేక అలా 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 కిందకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత ఈ దేవాలయ అభివృద్ధికి జిల్లా మంత్రులు, కేంద్ర మంత్రులు, జిల్లా అధికారులు, ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని యుద్ధ ప్రాతిపదికపైన అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికని ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళాలో జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఇక్కడ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయటానికని సంకల్పించినట్టుగా మనకు తెలియవస్తుంది. ప్రత్యేక అధికారిగా, ముఖ్యంగా యాత్రా సమయంలో ప్రత్యేక అధికారిగా నియమితులైనటువంటి అధికారులు విశేషమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. మొత్తం భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం అవసరం. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సరైనటువంటి ప్రత్యేకమైన సదుపాయాలు కూడా కల్పించవలసి ఉన్నది. భక్తులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం ద్వారా మరింత మంది భక్తులకు అవకాశం కలుగుతుంది. రథసప్తమికి విశేషమైనటువంటి పూజలు ఇక్కడ జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః.